హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జియోస్పియర్ అకౌంట్లో జియో కాయిన్స్ ఎర్న్ చేయాలి అంటే ఏ విధంగా మనం దీంట్లో బ్రౌజింగ్ అనేది చేయాలి, ఏ విధంగా మైనింగ్ చేయాలి అనేసి నేను ఒక 3 days బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగిందండి. దాంట్లో ఒక 3 రూల్స్ అయితే చెప్పాను. ఈ విధంగా మీరు మైనింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు జియో కాయిన్స్ వస్తాయి అనేసి. సో అది ఏ విధంగా వర్కౌట్ అయింది అనే విషయాన్ని, దాంతోపాటు ఇంకొక అదర్ ఆప్షన్ కూడా కొత్తగా ఇచ్చారండి. అంటే మనం లాంగ్ టైం దీంట్లో ఈ అప్లికేషన్లో స్పెండ్ చేయడానికి. సో ఆ ఆప్షన్ ఏంటి, దాన్ని కూడా ఏ విధంగా మనం సైన్అప్ చేసుకొని యూజ్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను జియోస్పియర్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది నేను ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, జియో కాయిన్స్ అని నా వ్యాలెట్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. సో ఇప్పుడు నాకు ప్రస్తుతానికి నా జియో కాయిన్స్ ఎర్నింగ్స్ అనేవి 50కి రీచ్ అయ్యాయి అనమాట. సో నేను ఎప్పుడైతే వీడియో చేశానో ఆ రోజు నా దగ్గర కేవలం 17 జియో కాయిన్స్ ఉన్నాయనుకుంటా. సో దాని తర్వాత ఇప్పటి వరకు నేను 33 జియో కాయిన్స్ అయితే ఎక్స్ట్రాగా ఎర్న్ చేయడం జరిగింది. సో ఒక్కసారి నేను టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేసి చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేశానండి. సో నిన్న ఈవినింగ్ నా దగ్గర జియో కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేసి ఇక్కడ పోస్ట్ చేశాను. 50.32 ఉన్నాయన్నమాట. సో దానికంటే ముందు రోజు నా దగ్గర ఉన్నటువంటి జియో కాయిన్స్ 32.42 అనమాట. దానికంటే ముందు రోజు నా దగ్గర ఉన్నటువంటి జియో కాయిన్స్ 20 అనమాట. సో ఇక్కడ చూడండి, 20 జియో కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత నేను వీడియో చేయడం జరిగిందనమాట. అంతకు ముందు రోజు నాకు కేవలం 2 జియో కాయిన్స్ వచ్చాయండి. దాని తర్వాత నేను ఒక వీడియో అయితే చేశానమాట, ప్రతిరోజు జియో కాయిన్స్ పొందడానికి 3 విలువైన సూచనలు అనేసి. సో ఆ వీడియో చేసిన తర్వాత నేను అదే ప్రాసెస్లో మైనింగ్ చేశానండి. మైనింగ్ చేస్తే నాకు ఆ తర్వాత రోజు డైరెక్ట్గా 12.3 జియో కాయిన్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. చూడండి, 12.3 జియో కాయిన్స్ అనేవి నాకు ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ రోజుకి. సో నిన్న సాయంత్రానికి అంటే ఇంకొక రోజు మైనింగ్ చేసిన తర్వాత నాకు జియో కాయిన్స్ అనేవి 50కి వెళ్ళింది. అంటే 17.9 జియో కాయిన్స్ అనేవి ఎక్స్ట్రాగా రావడం జరిగింది అనమాట. అంటే ఈ ప్రాసెస్లో దరిదాపు నేను 2 daysలోనే మొన్న ఈవినింగ్ నుంచి ఇప్పటికి దరిదాపు 30 కాయిన్స్ పైన నేను జియో కాయిన్స్ అనేవి ఎర్న్ చేయడం జరిగిందనమాట. సో ఆ ట్రిక్స్ ఏంటి అనేది ఇప్పుడు ఇంకొకసారి కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ముఖ్యంగా మీరు ఏది యూజ్ చేసినా కానీ మొబైల్లో ఇక్కడ గూగుల్ సెర్చ్ ఉంది చూడండి. సో ఈ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి ఇక్కడే మీరు యూట్యూబ్ అని టైప్ చేయండి. సో యూట్యూబ్ అని టైప్ చేసి యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత, సో మీరు జస్ట్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఇక్కడ ఈ సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఈ సెర్చ్ బార్లో మీకు కావాల్సినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయండి. జస్ట్ క్రిప్టో న్యూస్ అనేసి నేను టైప్ చేస్తున్నా చూడండి. జస్ట్ క్రిప్టో న్యూస్ అని కొట్టాను, ఇక్కడే వీడియోస్ వచ్చాయి. లేదు అంటే మీరు ఆల్రెడీ కొన్ని ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు చూడండి, ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అని ఇది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు అన్ని నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంటాయి చూడండి, దీని నుంచి మీకు నోటిఫికేషన్స్ వచ్చాయి అనేసి. సో ఇక్కడ కొత్త వీడియోస్ ఏ అయితే ఉన్నాయో వీటన్నిటిని మీరు చూడండి. సో ఆ విధంగా మీరు మీ జియోస్పియర్ అకౌంట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి వెళ్లకుండా ఇక్కడే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఖచ్చితంగా మీరు యూట్యూబ్ వాడే బదులు ఇక్కడ ఉండేటటువంటి గూగుల్ సెర్చ్ ఏదైతే ఉందో దీన్ని మీరు యూజ్ చేయండి. దీంట్లోనే యూట్యూబ్, దీంట్లోనే ఫేస్బుక్, తర్వాత వాట్సాప్, టెలిగ్రాము, ఇలా అన్ని అకౌంట్స్ యూజ్ చేసుకోవచ్చండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే కేవలం బ్యాంకుకు సంబంధించినవి, తర్వాత ట్రేడింగ్, క్రిప్టో సంబంధించినవి తప్పించి మిగతా జస్ట్ బ్రౌజింగ్ రిలవెంట్ అన్నీ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. అదొక ఆప్షన్ అండి. రెండోది ఏంటి అంటే మీ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ బార్ అనేది ఒకటి ఉంది చూడండి. ఈ నోటిఫికేషన్స్ బార్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. 1, 2, 3, 4 ఈ విధంగా ఒక 20 వరకు కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్స్ని ఏ రోజు ఆ రోజు మీరు ఖచ్చితంగా చూసేయండి. ఈ నోటిఫికేషన్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఈ నోటిఫికేషన్స్ ఎన్ని వస్తాయని చూడండి.
ఇక్కడ న్యూస్ చూశారనుకోండి, మీకు ఏం జరుగుద్ది అని అంటే మీ యాక్టివిటీ అనేది ఇక్కడ నోట్ అయిపోద్ది అనమాట. అంటే మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారా లేదా అనేసి. సో అది రెండో ఆప్షన్ అండి. మూడో ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, క్విక్ పేజెస్. సో దీన్ని యూజ్ చేయాలండి మీరు. వ్యూ ఆల్ని ఈ వెబ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వాడకూడదు. ఎందుకు అని అంటే ఈ వెబ్ యాప్స్ చూడండి, జస్ట్ ఒకసారి నేను ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ టచ్ చేస్తే అది డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. బయటికి వెళ్ళిపోయి అక్కడ ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో అదే యూట్యూబ్ టచ్ చేస్తే బయటికి వెళ్ళిపోయి యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి విడిగా వచ్చింది యూట్యూబ్. సో అంటే మీరు జియో అప్లికేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ వెబ్ యాప్స్ అనేవి యూజ్ చేయకండి. అక్కడ ఉండేటటువంటి ఆప్షన్ యూజ్ చేసినా కానీ మీకు అదర్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయి అక్కడ మీ యాక్టివిటీ నోట్ అవుతుంది, కానీ మీకు జియోస్పియర్ అకౌంట్లో అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి వెబ్ యాప్స్ అనేటటువంటి సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేయకండి. యూజ్ చేస్తే ఓన్లీ క్విక్ పేజెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్లో వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఉండేటటువంటి వాటిలలో మీరు బ్రౌజింగ్ చేయవచ్చండి. ఏదో ఒక సెక్షన్లో బ్రౌజింగ్ అనేది చేయండి. దాంతోపాటు ఇంకా ఈరోజు కొత్త ఆప్షన్ ఒకటి చెప్తానని చెప్పాను కదా, ఇక్కడ చూడండి మీకు ట్రెండింగ్ అనేటటువంటి ఆప్షన్ చూడండి. సో ఈ ట్రెండింగ్ అనే ఆప్షన్లో మీకు వాచ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. సో ఈ వాచ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా వీడియోస్ అయితే వస్తాయండి. సో ఈ వీడియోస్ని మీరు చూడండి. ఒకవేళ మీరు చూసే టైం లేకపోయినా మీరు బిజీగా ఉన్న టైంలో ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో మీరు వీడియోస్ ఆన్ చేసి పక్కన పెట్టేయండి. సో ఇవేంటి అంటే ఒక వీడియో తర్వాత ఒకటి, ఒక వీడియో తర్వాత ఒకటి ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ పేజెస్కి ఇవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్నీ ఆటోమేటిక్గా ప్లే అవ్వడం వల్ల మీకు బ్రౌజింగ్ టైం అనేది దీంట్లో పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ వాచ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి. దాంతోపాటు ఇప్పుడు వచ్చినటువంటి ఇంకొక కొత్త ఆప్షన్ ఏంటి అంటే రోడీస్ ఎక్స్ఎక్స్ అనేటటువంటి ఇంకొక కొత్త ఆప్షన్ ఇచ్చారండి. మేబీ ఇది హాట్స్టార్, తర్వాత అమెజాన్ ప్రైము, ఇలా ఏదో ఒక అకౌంట్ లాంటిది అనమాట నాకు తెలిసి. సో ఆ రోడీస్ ఎక్స్ఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ ఎంటీవీ రోడీస్ అనేటటువంటిది ఏదైతే ఉందో దీంట్లో మీకు చాలా వెబ్ సిరీస్లు అయితే ఫ్రీగా ఉన్నాయండి. మూవీస్ కూడా ఫ్రీగా ఉన్నాయి అన్ని లాంగ్వేజెస్లో. దీంట్లో మీరు క్లిక్ చేసేసి ఒక మేబీ నెట్వర్క్ ఎర్రర్ వల్ల ఇది సరిగా ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ కంటిన్యూ యాజ్ గెస్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ గెస్ట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ ఏమైనా కానీ ఒక మెయిల్ ఐడి కానీ లేకపోతే మీ మొబైల్ నెంబర్ కానీ అడిగితే సో మీరు యాజ్ ఏ గెస్ట్గా మీరు రిజిస్టర్ అయిపోయి ఇక్కడ ఉండేటటువంటి ఫ్రీగా ఉండేటటువంటి వెబ్ సిరీస్లు కానీ లేకపోతే మూవీస్ కానీ మీరు చూడండి. చూసి ఇక్కడ ఎక్కువ టైం అయితే మీరు స్పెండ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జియోస్పియర్ అకౌంట్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువగా రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఒకవేళ మీరు టైం అనేది తక్కువ స్పెండ్ చేస్తే రివార్డ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. సో నేనైతే ఒక 4-5 రోజుల నుంచి దీంట్లో అబ్జర్వ్ చేస్తున్నది ఏంటి అంటే మనం ఎంత ఎక్కువ టైం దీంట్లో స్పెండ్ చేస్తున్నాం అంటే అస్తమానం చూస్తూ ఉండమని కాదండి. సో మీరు ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ వర్కింగ్ టైంలో మీ మొబైల్ అనేది మీతో అవసరం లేకపోతే దీంట్లో ఏంటి అంటే ఒక లాంగ్ టైం డ్యూరేషన్ ఉండేటటువంటి యూట్యూబ్ వీడియోస్ లేకపోతే అదర్ మూవీస్ ఇటువంటి ఒకటి బ్రౌజ్ చేయండి. ఇక్కడ ఉండే ఆప్షన్స్లో బ్రౌజ్ చేసేసి అది ఆన్ చేసేసి మొబైల్ పక్కన పెట్టేసేయండి. సో అది ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. మొబైల్ లాక్ చేసినా కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట సైలెంట్ మోడ్లో. సో దాని తర్వాత మీకు పాయింట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో నేనైతే జియో కాయిన్స్ ఈ 2 డేస్లో నాకు ఇంత ఎక్కువగా రావడానికి గల కారణం అయితే అదేనండి. నేను ఎక్కువగా ఈ సైలెంట్ మోడ్లో మొబైల్ పెట్టేసి ఇక్కడ ఉండేటటువంటి గూగుల్ సెర్చ్ ఏదైతే ఉందో దీంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఎక్కువగా సాంగ్స్ అవి ప్లే చేస్తూ సైలెంట్ మోడ్లో పెట్టేయడం వల్ల నాకు ఈ ప్రాసెస్ అయితే వర్కౌట్ అయిందండి. సో మీకు వైఫై ఉంటే ఈ వైఫైని యూజ్ చేసుకుంటే వైఫై కనెక్షన్ ఏదైతే ఉందో మీ ఇంట్లో ఇది ఉంటే ఖచ్చితంగా ఈ జియోస్పియర్ అకౌంట్లో మీరు కాయిన్స్ అనేవి ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.